హాయ్ అండి. నేను మీ ప్రభుశంకర్ ఫ్రమ్ శ్రీ వాసవి ప్రాజెక్ట్స్. చాలామందికి ఒకే క్వెషన్ ఉంటుంది. వై కంకోలో ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి ముంబై దగ్గరలో అని అంటారు. ముంబై అంటేనే మనకి నిమ్జ్ గుర్తుకొస్తుందండి. వై నిమ్జ్‌లో ఎందుకు ఆ డెవలప్‌మెంట్స్ ఏంటంటే చిన్న విషయం చెప్పేస్తాను. మనకి నిమ్జ్‌లో ఆల్మోస్ట్ ఆల్ ఇప్పటికే ఒక 6 కంపెనీల వరకి శంకుస్థాపన అంటే ల్యాండ్ అసైన్‌మెంట్ జరిగింది. ఇంకోటేందంటే నిమ్జ్‌లో 50% మాత్రమే ఇండస్ట్రీ జోన్ వస్తుంది. దాని తర్వాత ఒక 15% గ్రీన్ జోన్ వస్తుంది. 6% రెసిడెన్షియల్ జోన్ వస్తుంది. సో, గవర్నమెంట్ అనాలిసిస్ ప్రకారం నిమ్జ్‌లో ఆల్మోస్ట్ ఆల్ మనకి 6% ల్యాండ్ గనక తీసుకుంటే 700 ఎకరాల వరకే ల్యాండ్ వస్తుందండి. సో, గవర్నమెంట్ అనాలిసిస్ ప్రకారం 2-3 లక్షల పబ్లిక్‌కి అక్కడ ఉపాధి అవకాశాలు ఉన్నాయి కాబట్టి, మనం అలాంటి అసెస్మెంట్ చేసుకుంటే ఆల్మోస్ట్ ఆల్ మనకి 7,000 ఎకరాల ల్యాండ్ అవసరం ఉంది. సో, ఆ 7,000 ఎకరాల ల్యాండ్ కావాలంటే మనకి ముంబై దగ్గరలో ఉన్న కంకోల్ గానీ, అండ్ తర్వాత జహీరాబాద్ గానీ, కోహిర్ గానీ ఈ ఏరియాలో మనకి బెస్ట్ ఆప్షన్స్ అండి. వై కంకోల్ అంటే కంకోల్ ఆల్రెడీ ప్రూవ్డ్. ఎందుకంటే కంకోల్‌కి మాస్టర్ ప్లాన్‌లో విలేజ్ రింగ్ రోడ్ ఉంది. అండ్ వాక్సిన్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఉంది. సో, హైదరాబాద్ కూడా దగ్గరలో ఉంటుంది. సో, ఈ రీజనల్ రింగ్ రోడ్ కూడా దగ్గరలో ఉంటుంది కాబట్టి బెస్ట్ ఆప్షన్ అంటే మిడిల్ పార్ట్‌లో ఉంటుంది. జహీరాబాద్ నుంచి చూసుకున్నా, సంగారెడ్డి నుంచి చూసుకున్నా కంకోల్ ఈస్ ద మిడిల్ పార్ట్. బోత్ వేలో డెవలప్‌మెంట్ ఉంది కాబట్టి మీకు బెస్ట్ ఆప్షన్ అండి. సో, ఆలస్యం చేయకండి. ఇప్పుడే స్టార్ట్ చేయండి ఇన్వెస్ట్‌మెంట్. థాంక్ యూ.